భూమి మీద ఉన్నటువంటి మనము ఆ దేవాదేవుని ఎలా ఆరాధించాలంటే, దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించువారు ఎల్లప్పుడూ ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధిస్తూ ప్రభునామ మహిమార్థమై జీవించాలని ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం మనసుతో ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. కానీ ఆషామాషగా ప్రభువుని ఆరాధించే వారంగా మనం ఉండకూడదు. ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఏదో నామకార్థంగా దేవుణ్ణి ఆరాధించాలనే ఉద్దేశముతో ఆయన ఆరాధించకుండా, ఆయన ఆత్మై ఉన్నాడు, మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు, మన పక్షముగా యుద్ధము చేయువాడై ఉన్నాడు, మన పక్షముగా కార్యము చేయువాడై ఉన్నాడని గ్రహించి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిద్దాం. ఆయన రాజ్యమును